ఒకానొక పల్లెటూరి చివర ఒక పాత పెంకుటిల్లు. అందులో తులసమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. ఆమెకు పిల్లల్లేరు, బంధువులు ఎవరూ లేరు. ఊరంతా ఆమెను పిసినారి తులసమ్మ అని పిలుస్తారు. ఒకరోజు సాయంత్రం ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. ఆ సమయంలో ఇంట్లో దీపం వెలుగుతోంది. బయట ఉరుముల శబ్దం. తులసమ్మ తలుపులు గట్టిగా వేస్తూ గొడుగుతోంది. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటి వాన? నాసిరకం వాన. కాస్త నెమ్మదిగా పడచ్చుగా. నా ఇంటి పెంకులు ఊడిపోతే కొత్తవి గడడానికి ఎంత ఖర్చు అవుతుందో ఈ వానదేవుడికి ఏమైనా తెలుసా? రూపాయి తీయాలంటే నా ప్రాణం పోతుంది. అయినా ఈ దీపం నూనె కూడా అయిపోవస్తోందే. త్వరగా పడుకుంటే నూనె కలిసి వస్తుంది. అదే సమయంలో తలుపుపై గట్టిగా తట్టిన శబ్దం. ఎవరది? ఈ అర్ధరాత్రి వర్షంలో నా తలుపు దొడుతున్నారు. దొంగలా లేక అడుక్కునేవాళ్ళ? ఎవరు మీరు? అమ్మా, నేను రాముని, పక్క ఊరి బడి పంతుల్ని. మీ ఊరి మీదుగా వెళ్తుంటే దారిలో నా బండి పాడైపోయింది. వర్షం చాలా దారుణంగా ఉంది. కాస్త తలుపు తీయండమ్మా, చలికి తడిసి ముద్దైపోయాను. బడి పంతులే? నాకేం తెలుసు నువ్వు పంతులో కాదో. అయినా నా ఇంట్లో ఉండడానికి స్థలం లేదు. పో, పక్క ఎదిలో పంచాయతీ కార్యాలయం ఉంది, అక్కడికెళ్ళి తలదాచుకో. అమ్మా, పంచాయతీ కార్యాలయం చాలా దూరంలో ఉంది. దారి కూడా కనిపించట్లేదు. ఉరుములు భయం వేస్తున్నాయి. కాస్త పుణ్యం ఉంటుందమ్మా, లోపలికి రానివ్వండి. తులసమ్మ మనసులో, లోపలికి రానిస్తే నా నూనె దీపం వాడుకుంటాడు, కాస్త అన్నం అడిగిన అడుగుతాడు, చాలా నష్టం. సరే, తలుపు తీస్తున్నా, కాని ఒక్క మాట, నా ఇంట్లో ఏం ఆశించకూడదు. ఆ మూలను కూర్చో. తులసమ్మ తలుపు తీసింది. రాము చలికి వణికిపోతూ లోపలికొచ్చాడు. అతని బట్టల్నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. అమ్మయ్యా, చాలా కృతజ్ఞతలమ్మా, ప్రాణం లేచొచ్చింది. అబ్బా, చలి పుట్టేస్తోంది. అలా నిలబడి నా ఇల్లంతా నీళ్లు గార్చకు. ఆ పాత గోనె సంచి తీసి ఒళ్ళు దుడుచుకో. కొత్త తువ్వాలు అడక్కు, నా దగ్గర లేవు. పర్వాలేదమ్మా, ఈ గోడ సంచే చాలు. అమ్మా, ఇల్లు ఇరుగ్గా ఉంది, పైగా పెంకుల నుంచి నీళ్లు పడుతున్నాయి. మీ పిల్లలెవ్వరూ లేరా అమ్మా? మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేశారేంటి? నాకు పిల్లల్లేరు, పాడు లేదు. అంతా నా దౌర్భాగ్యం. అయినా పిల్లలుంటే మాత్రం ఏం లాభం? నా సంపాదనంతా వాళ్లే తినేసేవాళ్ళు కదా. ఇలా ఒంటరిగా ఉంటే నా సొమ్ము నా దగ్గరే ఉంటుంది. ఒక్క పైసా కూడా అనవసరంగా ఖర్చు పెట్టను నేను. అదేంటమ్మా అలా అంటారు? పిల్లలుంటే ఈ వయసులో మీకు తోడుగా ఉండేవారు కదా. ఈ ఆస్తి డబ్బు ఎవరి కోసం దాస్తున్నారు? నా కోసమే. నా ప్రాణం ఉన్నంత వరకు నా డబ్బు నా దగ్గరే ఉండాలి. సరేగాని ఆ కబుర్లు అప్పి మూలబడుకో. దీపం ఆపేస్తున్నా, నూనె ఖర్చయిపోద్ది. తులసమ్మ దీపం ఊదేసింది. ఇల్లు చీకటిగా మారింది. బయట వర్షం మరింత ఎక్కువైంది. హఠాత్తుగా ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ వెలుగులో తులసమ్మ ముఖం కంగారుగా కనిపించింది. అమ్మా, ఏమైంది? ఎందుకలా నిట్టూరుస్తున్నారు? ఏమీ లేదు. నాకు తలనొప్పిగా ఉంది. ఈ చలికి ఒళ్ళు నొప్పులు పుడుతున్నాయి. వయసైపోతుంది కదా. అమ్మా, నా దగ్గర ఒక మంచి అమృతాంజనం లాంటి తైలం ఉంది. నేను బడిపిల్లల కోసం ఎప్పుడూ నా సంచిలో ఉంచుకుంటాను. ఇదిగోండి, రాసుకోండి. కొంచెం ఉపశమనం ఉంటుంది. వద్దు బాబోయ్, నీ దగ్గర తీసుకుంటే మళ్ళీ దానికి నేనేమైనా డబ్బులు ఇవ్వాలా? నా దగ్గర పైసలు లేవు. అమ్మా, దీనికి డబ్బులెందుకు? మీరు నాకు ఆశ్రయం ఇచ్చారుగా. ఇది నేను మీకిచ్చే చిన్న సహాయం, తీసుకోండి. నేనేవీ ఆశించట్లేదు. తులసమ్మ అనుమానంగా తైలం తీసుకుని రాసుకుంటూ, బానే ఉంది, చల్లగా హాయిగా ఉంది. అబ్బా, రూపాయి కూడా ఖర్చు లేకుండా నొప్పి తగ్గింది. వీడు మంచోడేనా? అమ్మా, మిమ్మల్ని ఒక మాట అడగనా? ఊళ్ళో వాళ్ళంతా మిమ్మల్ని పిసినారి తులసమ్మ అంటారు. ఎందుకు మీరంటే అందరికీ అంత కోపం? ఎవరికీ రూపాయి సాయం చేయరా? ఎందుకు చెయ్యాలి? నా కష్టార్జితం అది. ఒకప్పుడు నా భర్త ఉన్నప్పుడు మేము చాలా పేదరికం చూసాం. రూపాయి లేక ఎన్నో రోజులు పస్తున్నాం. అప్పుడు ఈ ఊరి జనాలు ఎవరూ మాకు అన్నమే పెట్టలేదు తెలుసా. నా భర్త చనిపోయాక నేను కూలి పనులు చేసి రూపాయి దాచుకొని ఇదిగో ఈ ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నాయని అందరూ నా చుట్టూ తిరుగుతారు. అందుకే నేనెవ్వరికీ ఒక్క పైసా కూడా ఇవ్వను. నన్ను పిసినారని పిలిస్తే నాకే నష్టం లేదు. మీ బాధ నాకు అర్థమైందమ్మా. గతంలో మీకు జరిగిన అన్యాయం వల్ల మీరిలా మారిపోయారు. కానీ అమ్మా, అందరూ ఒకేలా ఉండరు కదా. లోకల్లో మంచివాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలీదు. నా కంటికి అందరూ నా డబ్బును దొంగలించే వాళ్ళలాగే కనిపిస్తారు. నువ్వు కూడా అంతేనా? నా దగ్గర ఏదో ఆశించి మాట్లాడుతున్నావా?
అయ్యో అమ్మో, నాకేమొద్దు. నాకు బ్రతుకు తెరువు నాకుంది. నేను బళ్ళో పిల్లలకి చదువు చెప్తానుగా, వాళ్ళ నవ్వుల్లోనే నా సంతోషం వెతుక్కుంటాను. నాకు డబ్బు కంటే మనుషుల ప్రేమే ముఖ్యం. ప్రేమతో కడుపు నిండుతుందా పంతులు? డబ్బుంటేనే లోకం గౌరవిస్తుంది. నిజమేనమ్మా, డబ్బు అవసరమే. కానీ డబ్బు మనల్ని ఒంటరి వాళ్ళని చేసేయకూడదు కదా. ఇప్పుడు చూడండి, ఈ పెద్ద వర్షంలో మీ ఇంట్లో ఇంత డబ్బు పెట్టుకుని కూడా మీరు చలికి వణికిపోతూ ఒంటరిగా భయపడుతున్నారు. ఒకవేళ మీకు ఆరోగ్యం పాడైతే ఆ డబ్బొచ్చి మీకు నీళ్ళు అందిస్తుందా? పక్కన ఒక మనిషి ఉండాలి కదా అమ్మా. తులసమ్మ మౌనంగా ఉండిపోయింది. బయట వర్షం కొద్దిగా తగ్గింది, కాని ఉరుములు ఇంకా వస్తూ ఉన్నాయి. ఇంతలో తులసమ్మకు విపరీతమైన దగ్గు మొదలైంది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. అబ్బా, రొమ్ము పడిపోతోంది, ఊపిరాడట్లేదు. పంతులు, నా ప్రాణం పొయ్యేలా ఉంది. అమ్మా ఏమైంది? కంగారు పడకండి, నేనున్నానుగా. ఇదిగోండి, నా దగ్గర వేడి నీళ్ల సీసా ఉంది, కాస్త తాగి చూడండి. తులసమ్మ నోట్లోకి నీళ్ళందించాడు. అబ్బా, కొంచెం ప్రాణ కుదుట పడిందయ్యా, కాని ఒళ్ళంతా వణుకుతోంది బాబు. చలి తట్టుకోలేకపోతున్నాను. అమ్మా ఆగండి, నా దగ్గర ఒక పాత శాలువ ఉంది, ఇది నేనెప్పుడు వాడుకునేది. అంటూ తన సంచిలో నుంచి వెచ్చటి శాలువ తీసి తులసమ్మ భుజాలపై కప్పాడు. ఆ వెచ్చదనానికి తులసమ్మ కళ్ళు మూసుకొని, అబ్బా ఎంత బాగుందో పంతులు, నీ శాలువ చాలా వెచ్చగా ఉంది. కానీ దీనికి ఎంత ఖర్చయింది? నా దగ్గర డబ్బులేవు సుమా. అమ్మా, మళ్ళీ డబ్బుల మాటేనా? ఈ శాలువ ఖరీదు మీ ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. మీరు హాయిగా పడుకోండి. డబ్బులు శాశ్వతం కాదమ్మా, ఈ సమయంలో మీ ప్రాణం ముఖ్యం. తులసమ్మ కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా, పంతులు, నేను నిన్ను ఇంట్లోకి రానివ్వడానికి ముఖం చాటేశాను. నిన్ను అవమానించాను, అనుమానించాను. కాని నువ్వు మాత్రం నా ప్రాణాలు కాపాడుతున్నావు. నీకేం లాభం బాబు ఇదంతా చేస్తే? లాభం కోసం చేసేది వ్యాపారం అమ్మా, సాయం కాదు. నా తల్లి చిన్నప్పుడే చనిపోయింది. ఈరోజు మీలో మా అమ్మని చూసుకుంటున్నాను. అమ్మకు సాయం చేయడానికి లాభం కావాలంటారా? అమ్మా అన్నావా? నన్ను ఈ ఊళ్ళో అందరూ పిసిరారి ముసలమ్మ అని తిడతారు గాని నువ్వు నన్ను అమ్మా అన్నావు బాబు. నా కడుపున ఒక్క బిడ్డ పుట్టినా నన్నింత బాగా చూసుకునేవాడు లేదు. నేను డబ్బును దాచుకొని మనుషుల్ని దూరం చేసుకున్నాను. ఎంత తప్పు చేశాను. తప్పు తెలుసుకుంటే అది తప్పే కాదమ్మా. డబ్బు మన చేతుల్లో ఉండాలి కానీ మన మనసును శాసించకూడదు. మీ దగ్గర ఉన్న డబ్బును నలుగురికి ఉపయోగపడేలా చేస్తే ఆ నలుగురు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. అవును బాబు, నా కళ్ళు తెరిపించావు. ఈ వర్షం నా పిసినార్తనాన్ని కడిగేసింది. నా దగ్గర చాలా డబ్బుంది, కాని దాన్ని ఏం చెయ్యాలో నాకు తెలీదు. నువ్వే చెప్పు బాబు. అమ్మా, మన పక్క ఊళ్ళో చాలా మంది అనాథ పిల్లలున్నారు. వాళ్లకు చదువుకోవడానికి బడి లేదు, తినడానికి తిండి లేదు. ఆ పిల్లల కోసం ఏదైనా సాయం చేయండి. వాళ్ళ నవ్వుల్లో మీ భర్తను, మీ పిల్లల్ని చూసుకోవచ్చు. అలాగే చేస్తాను బాబు. రేపు ఉదయాన్నే ఆ పిల్లలందరినీ నా ఇంటికి తీసుకురా. నా ఆస్తంతా వాళ్ళ చదువులకే రాసిస్తాను. నా అనాథాశ్రమానికి తీసుకెళ్ళు. అక్కడే ఆ పిల్లలతో కలిసి నా జీవితం గడుపుతాను. నాకు ఈ ఒంటరితనం వద్దు, ఈ పిసినారతనము వద్దు. తెల్లవారింది. వర్షం పూర్తిగా వెలిసిపోయింది. ఆకాశంలో అందమైన సూర్యుడు ఉదయించాడు. తులసమ్మ ఇల్లు ఇప్పుడు చీకటిగా లేదు. ఆమె ముఖంలో ఒక కొత్త వెలుగు కనిపిస్తోంది. అమ్మా చూసారా, వర్షం తగ్గిపోయింది, సూర్యుడు కూడా వచ్చేశాడు. నా బండి కూడా బాగుందేమో చూస్తాను. నేనెళ్ళొస్తానమ్మా. ఆగు బాబు, రావు, ఒక్క నిమిషం ఆగు. నాతో పాటు నువ్వు కూడా ఇంట్లోనే ఉండిపోకూడదా? నాకంటూ ఎవరూ లేరు. నువ్వే నా పెద్ద కొడుకు ఇంటి బాధ్యత తీసుకో బాబు. అమ్మా, నేను ఎక్కడికెళ్ళినా మీ పెద్ద కొడుకుని. కానీ బడిలో నా కోసం 100 మంది పిల్లలు ఎదురు చూస్తుంటారు. వాళ్ళకు నేను కావాలి. పిల్లలందరికీ మీ సాయం కావాలమ్మా. నిజమే బాబు, నీ మాటల్లో ఎంతో నిజాయితీ ఉంది. ఇకపై నా ఇల్లు పిసినారిల్లు కాదు, పిల్లల నవ్వులతో కలకలలాడి ఒక పెద్ద బడవుతుంది. నువ్వు త్వరగా రా నాయనా. తప్పకుండా అమ్మా, సాయంత్రం కల్లా పిల్లలందరినీ తీసుకొనొస్తాను. మీ ప్రేమ కోసం వాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు తోడయ్యారుగా. ఇక ఈ వృద్ధాప్యం మీకు ఒంటరితనం కాదు, ఒక కొత్త వసంతం. చాలా సంతోషం బాబు. నీ శాలువ తీసుకో. లేదమ్మా, ఆ శాలువ మీ దగ్గర ఉంచుకోండి. అది మీకు నా జ్ఞాపకం. ఇకపై మీకు చలేదు, ఎందుకంటే మీ మనసు వెచ్చగా మారిపోయిందిగా. సరే బాబు, నేను వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
ఈ రోజు నుంచి నేను పిసినారు తులసమ్మని కాదు, ఆ అనాథ పిల్లలందరికీ అమ్మను. తప్పకుండా వస్తానమ్మా. మీలాంటి అమ్మ దొరకడం మా పిల్లల అదృష్టం. ఉంటానమ్మా. రాము నవ్వుతూ బయటకు నడిచాడు. తులసమ్మ ఆనందంగా బయట గుమ్మం వరకు సాగనంపింది. ఊరి జనాలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే తులసమ్మ ముఖంలో ఎప్పుడూ లేని ఒక పవిత్రమైన మాతృత్వపు నవ్వు కనిపిస్తోంది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? డబ్బు సంపాదించడం, దాచుకోవడం తప్పు కాదు. కాని అదే డబ్బు కోసం మనుషులను, మానవత్వాన్ని దూరం చేసుకోకూడదు. తోటివారికి సాయం చేయడంలో ఆ నిజమైన ఆనందం, తృప్తి ఉంటాయి. మనుషుల ప్రేమే అన్నిటికంటే గొప్ప ఆస్తి. శ్రీరామపురం అనే ఒక ఊరిలో 70 ఏళ్ల ముసలమ్మ జీవిస్తూ ఉండేది. ఆ ముసలి వయసులో కూడా ఆమె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆమె ప్రకృతి ప్రేమికురాలు. ఆమెకు ప్రకృతి అంటే ఎంత ఇష్టమంటే తను నివసించే ఇంటిని కూడా ఒక మర్రి చెట్టు మీద పెంకులతో ఏర్పాటు చేసుకుని అందులో ఒక కట్టెల పొయ్యి పెట్టుకుని జీవిస్తుంది. ఆ చెట్టు, ఆ పెంకుటిల్లు, ఆ కట్టెల పొయ్యి మాత్రమే తన ఆస్తి. తన ఎప్పుడూ తోటల వెంట, చెట్ల వెంట, పుట్టల వెంట తిరుగుతూ ఉండడం చూసి ఆ ఊరి వాళ్ళందరూ తనొక పిచ్చిదానిలాగా చూసేవాళ్లు. కాని ముసలమ్మవేవీ పట్టించుకోకుండా ఊరి వాళ్ళందరికీ ఎప్పుడూ ఏదో ఒక సహాయం చేయాలని చూస్తూ ఉంటుంది. కాని ఒక్కరు కూడా ఆమె సహాయమే తీసుకోరు. ఆ ఊరికి సీతయ్య అనే ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయన దగ్గర పాపయ్య, రమణయ్య అనే 2 పనివాళ్లుంటారు. వాళ్ళిద్దరూ ఆ ఊరిలో ఎవరు బాగున్నా చూడలేని మనసత్వం కలిగిన వాళ్ళు. ఒకరోజు సీతయ్య ఊరి రచ్చబండ దగ్గర కూర్చొని, ఒరే పాపయ్య, రమణయ్య, ఊర్లో విశేషాలేమిట్రా? ఏముందయ్య గారు, ఈ ఊరి పెద్దగా మిమ్మల్ని ఎంచుకుని చాలా తప్పు చేశామని అంటున్నారు. అసలు మీరు ఈ ఊరికి ఏం మంచి పని చేయడం లేదనుకుంటున్నారు? అప్పుడు సీతయ్య, ఏంటి నిజమా? అంత మాట అన్నారా? అవునయ్య గారు, ఇది నేను కూడా విన్నాను. ఈ ఊరికొచ్చే ఆదాయం అంతా మీరొక్కరే అనుభవిస్తున్నారంట. ఈసారి ఈ ఊరి పెద్దగా మిమ్మల్ని తీసేయాలనుకుంటున్నారు. ఇది విన్న తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను గారు అని లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు. దానికి సీతయ్య, అదేమిట్రా, ఈ ఊరికి మనం ఇంత మంచి పనులు చేస్తున్నాం, అయినా కూడా మన ఊరి జనం ఇలా మాట్లాడుకుంటున్నారా? ఆ మాటలకు పాపయ్య, ఈ మనుషులంతా ఇంతేనండియ్యా, ఎంత చేసినా సరిపోదు వీళ్ళకి. ఇంకా ఏదో కావాలి కావాలని ఆరాటపడుతూనే ఉంటారు. సీతయ్య ఏదో ఆలోచిస్తూ, అది కాదు లేదా, జనం అంతా మన గురించి ఎలా మాట్లాడుకుంటున్నారంటే మనం ఇంకా ఏదో చెయ్యాలన్నమాట. అటుగా వెళ్తున్న ముసలమ్మ ఈ మాటలు వింటుంది. అప్పుడు సీతయ్య దగ్గరికెళ్ళి, చూడు సీతయ్య, మన ఊరి జనం నీ గురించి అలా మాట్లాడుకోవడం లేదు. ఇలా మాటలు నువ్వు అసలు పట్టించుకోకు. కాకపోతే నాదొక చిన్న సలహా. ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. కాబట్టి ఊరోళ్ళందరూ ఆరోగ్యంగా ఉండడానికి నా దగ్గర ఒక మంచి ఆహార పద్ధతి ఉంది. కానీ నేను చెప్తే ఎవరు వినడం లేదు. ఈ ఊరి పెద్దగా మీరు చెప్తే వింటారు. ఈ ఎండలు పోయే వరకు వాళ్ళందర్నీ నేనిచ్చే ఆహారం తినమని మీరే చెప్పాలయ్యా. మన ఊరి జనం ఆరోగ్యం కాపాడిన పుణ్యం మీకు దక్కుతుంది. ముసలమ్మ మాటలకి సీతయ్య, చూడు ముసలమ్మ, ఇంకా ఎండలు మోతనే లేదు, అప్పుడే నీకు వాతావరణం గురించి తెలిసిపోయిందా? పక్కనున్న రమణయ్య, పాపయ్య, ఈ ముసలిదాని మాటలను నమ్మకండయ్య గారు. ఇప్పటికే ఈ ఊర్లో ముసలిదాన్ని పిచ్చిది అనుకుంటున్నారు. చూడవే ముసలి, చీకటైతే నీ కళ్ళు కనిపించవు. అలాంటిది వారం తర్వాత రాబోయే ఎండలు నీకు కనిపిస్తున్నాయా? చెప్పిన గాడికి చాలే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. పాపయ్య మాటలకు ముసలమ్మ, ఏరా పాపయ్య, మీరు పుట్టక ముందు నుంచి నేను ఈ ఊర్లో పెరిగిందానిరా. ఈ ఊరి వాతావరణం గురించి నాకు తెలీదా? ఈసారి నిజంగానే ఎండలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అందరూ బాగుంటే చూడలేని మీకు నా మాటలు ఎలా అర్థమవుతాయిలే. నీ పేరు పాపయ్య కదా అని ఇప్పటికే చాలా పాపాలు చేసి పాపం మూట కట్టుకున్నావు. ఇప్పుడు నేను చెప్పబోయే మంచి పనికి అడ్డుపడి ఇంకా పాపం మూట కట్టుకోకు. రాబోయే ఎండలకి మన ఊరి జనం బాధపడకూడదని నేను అయ్యగారితో మాట్లాడదామని వచ్చాను. మధ్యలో మీ ఇద్దరు ఎందుకు మాట్లాడుతున్నారు? కొంచెం సేపు నోరు మూసుకొని ఉండండి. అది విన్న సీతయ్య, వాళ్ళు అన్నదానిలో తప్పే ఉంది ముసలమ్మ. నువ్వు నివసించే ఆ మర్రి చెట్టు, దాని మీద నీ పెంకుటిల్లు, ఆ కట్టెల పొయ్యి మీద నువ్వు వండుకొని తినే ఆకులు, అలములు ఆహారం. వీటిని చూసినా ఎవరైనా సరే నిన్ను నమ్ముతారా?
పైగా ఆ విషయాన్ని నన్ను చెప్పమంటున్నావు. ఎండాకాలం అన్న తర్వాత ఎండలు మామూలే, కొత్తవి కాదు కదా. వీటన్నిటి నుంచి ఎలా కాపాడుకోవాలో మన ఊరి జనానికి తెలుసులే. ఇవన్నీ అయ్యే పనులు కావు గాని పోపో. అసలే ఎండ కొడుతోంది. పూసుక్క నీకేదైనా అయిందనుకో, వెళ్ళి చెట్టు నీడలో హాయిగా పడుకోపో అని ఆ ముగ్గురు ఆ ముసలమ్మను చూసి నవ్వుతారు. ఆ మాటలకి ఏమీ చెప్పలేక ముసలమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకి ఎండలు బాగా ఎక్కువైపోతాయి. విపరీతమైన వడగాలులు వీస్తూ ఉంటాయి. ఆ ఊరి జనమంతా ఆ వడగాలిని తట్టుకోలేక అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఇవన్నీ చూస్తూ ముసలమ్మ ఏమీ చేయలేక బాధపడుతూ ఉంటుంది. ఊర్లో వాళ్ళందరూ కలిసి సాయంత్రం రచ్చబండ దగ్గరికి రావాలని ఊర్లో చాటింపేస్తారు. అక్కడికొచ్చిన వాళ్లలో వెంకటయ్య, కమలమ్మ దంపతులు ఇలా అంటారు. అయ్యగారు, ఈ ఎండలు మేము తట్టుకోలేకపోతున్నాం. 2 రోజుల క్రితం చాలా ఆరోగ్యంగా ఉండే మా నాన్నగారు, అమ్మ ఈ వేడిగాళ్ళకి కాలం చేశారు. ఇప్పుడు నా చిన్న కొడుకు కూడా వడదెబ్బ తగిలి విపరీతమైన వాంతులతో మంచాన పడ్డాడయ్యా. దీనికి మనందరం ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలయ్యా. అదేదో ఊరి పెద్దగా మీరే చెప్పండయ్యా. అప్పుడు సీతయ్య, మీ ఇంట్లోనే కాదమ్మా, ప్రతి ఇంట్లో ఇదే సమస్య ఉంది. అంతెందుకు, నా ఇంట్లో కూడా నా భార్య ఈ వేడిని తట్టుకోలేక నీరసించిపోయి మంచాన పడింది. అసలు ఎప్పుడు లేని ఈ సంవత్సరం ఎండలు ఎందుకింత ముదిరిపోయాయో నాకు అర్థం కావట్లేదు. దీనికి పరిష్కారం నేను మాత్రం ఏం చెప్పగలను? ఎవరికి వారి ఇంటి నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మనం ఇంకేం చేయగలం చెప్పండి? ఆ సూర్యదేవుని ప్రార్థించడం తప్ప ఈ ప్రకృతి మార్పుల్ని మనం మార్చలేం కదా. అప్పుడు ముసలమ్మ, మీరందరూ ఏమనుకోకపోతే ఒక్కసారి నా మాట వినగలరా? నేను చెప్పినట్టు చెయ్యండి చాలు అనగానే అక్కడ వాళ్ళందరూ, ఇదిగో ముసలమ్మ, ఇక్కడ జరుగుతున్నదేమిటి? నువ్వు మాట్లాడుతున్నదేమిటి? వెంటనే ఇంకొక ఆవిడ కూడా, అసలే మా ఇళ్లలో వాళ్ళందరూ ఒక్కొక్కరు దూరం అయిపోతున్నారని మేం బాధపడుతుంటే మధ్యలో నువ్వేంటమ్మా? మరొకరు, కాటికి కాళ్ళు జాపుకొని కూర్చున్నావు, రామకృష్ణ అనుకుంటూ ఆ చెట్టు పైన తగలడకుండా ఈ రచ్చబండ దగ్గర నీకేం పని? నిన్ను చూస్తుంటే నాకేదో సందేహంగా ఉంది. ఇంతమందికి ఇంత జరుగుతున్నా ఈ వయసులో నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉన్నావంటే నాకేదో అనుమానంగా ఉంది. ఈ ఊరంతా ఇలా అవ్వడానికి కారణం నువ్వే అనిపిస్తోంది. లేకపోతే నువ్వింత గట్టిగా ఎలా ఉండగలవు? వయసులో ఉన్న మేమే తోటకూర కట్టల్లా వేలాడిపోతుంటేను. ఆ మాటలకు ఊరి వాళ్ళందరూ ఒకేసారి అవును అవును అంటూ మా అందరికి కూడా అనుమానంగా ఉంది అని, వెంటనే ఈ ముసలిదాన్ని ఊరి నుంచి పంపించేయాలని అంటారు. పైగా మనందరికి ఏదో వండి పెడతానంటోంది, అసలు దాని మాటలు నమ్మకండి అని ఒకరి తర్వాత ఒకరంటుంటే అప్పుడు పనివాళ్ళ పాపయ్య, రమణయ్య కూడా, ఈ ముసలిది వారం క్రితం అయ్యగారి దగ్గరకు వచ్చి వారం తర్వాత ఎండలు మొదలబోతున్నాయని, జనాలు అల్లాడబోతున్నాయని ముందే చెప్పింది. నాకెందుకో ఇప్పుడు అనుమానం వస్తోంది. అంతేకాదు, ఊరందరికీ ఏదో వండి పెడతాను, అందరినీ నా దగ్గరికి పంపించడని అయ్యగారిని అడిగింది. ఇవన్నీ ముసల్దాని మాయలే అని నాకు అనిపిస్తోంది. వాళ్ళ మాటలు విన్న ముసలమ్మ, అయ్యో అయ్యో, మీరందరూ నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. మా తరతరాలు, మా తాత ముత్తాతలు అందరం ఈ ఊర్లోనే పెరిగాం. వారు నాకు కాలాల గురించి, వాటిలో వచ్చే మార్పుల గురించి కొన్ని సూచనలిచ్చారు. వాటికి ఏం చెయ్యాలనేది మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలోనే దాగుందని నాకు నేర్పించారు. చలిని, వానని, ఎండని ఎలా తట్టుకోవాలో, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో నాకు కొన్ని సూచనలు ఇచ్చారు. వాటిని పాటించాను కాబట్టే నేను ఈ వయసులో కూడా ఈ ఎండని తట్టుకోగలుగుతున్నాను. దయచేసి మిమ్మల్ని ఏడుకుంటున్నాను, ఈ ఒక్కసారి నా మాటిని నేను చేసి పెట్టే ఆహారాన్ని తినండి. ఆ మార్పు మీకు కనిపించకపోతే నన్ను ఈ ఊరి నుంచి ఎలయ్యండి అని అనగానే ఊరి వాళ్ళందరూ ఆలోచనలో పడతారు. అందరూ ఒకరిలో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇది చూస్తున్న ఆ ఊరి పెద్ద సీతయ్య, చూడండి, ఆవిడ చెప్తున్న మాటలు నాకెందుకో నమ్మాలనిపిస్తోంది. ఈ ముసలావిడ చూస్తుంటే నాకెందుకో మాయలు చేసేదానిలాగా కనిపించట్లేదు. మనకు కూడా ఇంకో దారి లేదు. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే ఒకసారి ఆవిడ చెప్పిన మాటలు విని మనం వినడం తప్ప మరో దారి లేదు మనకింకా. ఆ మాటలకు ఊరి వాళ్ళందరూ అంగీకరిస్తారు. ఇక ముసలమ్మ ఆ చెట్టు మీదకెళ్లి ఆ కట్టెల పొయ్యి మీద రోజుకొక రకం వంట వండుతూ ఊరి జనాలందరికీ తినిపిస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి ఆ ఊర్లో వాళ్ళందరూ బలంగా తయారై ఆ ఎండలను, వేడిగాల్ని తట్టుకునే ఉక్కు మనుషుల్లాగా మారిపోతారు. అందరిలోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తూ ఉంటుంది. ఇది గమనించిన ఊరి జనమందరూ వచ్చి ముసలమ్మతో, ఊరి పెద్ద సీతయ్య, నిన్ను మేము అపార్థం చేసుకున్నాం ముసలమ్మ.
మమ్మల్ని క్షమించు. నువ్వు ఇచ్చిన ఆహారంతో మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాం. నీ చేతి భోజనం తిన్న తర్వాత ఈ ఊర్లో ఒక్కరికి కూడా అనారోగ్యం అంటే తెలియకుండానే పోయింది. మన ఊరి జనం అంతా నీకు ఏదో ఒక సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అడుగు నీకేం కావాలో. అప్పుడు నవ్వుతూ ముసలమ్మ, ఇందులో నేను చేసిన సహాయమేముందయ్యా, మనకు దొరికిన ప్రకృతి వనరుల్ని మీకు వంటగా చేసి పెట్టారంతే. ఇంకా వాటిలో పోషకాలు పోకుండా ఉండడానికి ఈ కట్టెల పొయ్యి నిప్పుల మీదనే ఆవిరి మీద ఉడికిచ్చి పెట్టాను. మీరందరూ అవి తినే ఆరోగ్యంగా ఉన్నారు, అంతే చాలు. అయినా ఈ మర్రి చెట్టు, ఈ పెంకుటిల్లు, ఈ కట్టెల పొయ్యి వంట అంతే చాలయ్యా. నా జీవితానికి నాకింకేమీ వద్దు అని నిస్వార్థంగా మాట్లాడిన ముసలమ్మ మాటలకు అందరూ చప్పట్లతో అభినందిస్తారు.